సారానికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు అలాగే మనందరికీ పెద్ద ఈరోజు మన ఉద్యోగ సంఘాలందరూ కూడా ఈరోజు గౌరవనీయులు పెద్దలు టీసీఓ సంఘం అధ్యక్షుడు ఒకసారి ఏలూరు శ్రీనివాసన్ కూడా మాట్లాడవలసిందిగా మన యొక్క జేసీ పక్షాన కోరుతా ఉన్నాం. మనం అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సదస్సు రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహించిన అవుట్సోర్సింగ్ ఉద్యోగుల అధ్యక్షులు పుల్లి లక్ష్మయ్య గారికి, వారి కార్యదర్శి గోవర్ధన్ గారికి, వారి ఆనరీ చైర్మన్ శ్రీనివాస్ గారికి, ఈ కార్యక్రమానికి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అంటేనే ఆల్మోస్ట్ 50% ప్రజెంట్ ఎనీ గవర్నమెంట్ ఉమ్మడి రాష్ట్రాల్లో 50% మీరే ఉన్నారు. అది క్యాడర్ ఏదైనా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మీ అందరికీ మద్దతు ఇవ్వడానికి ఇచ్చేసిన టీఎన్జిఓస్ అధ్యక్షులు జేఏసీ చైర్మన్ మన జగదీష్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి స్పీచ్ ద్వారా కోదండాంశాలు రాలేకపోయినా మీ వెనక ముందు పక్కన అన్నిటప్పుడు ఉద్యమం తర్వాత ఏ ప్రభుత్వం ఉన్నా ఎంప్లాయీస్ కమ్యూనిటీకి అండగా ఉంటామని చెప్పిన ఆచార్యులు కోదండాంశానికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి మద్దతుగా ఇచ్చిపోయిన కృష్ణన్న అంటాం మనం, ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా కృష్ణన్న గారికి, ఈ కార్యక్రమానికి అతిథులుగా ఇచ్చేసిన మన జనక ప్రసాద్ గారు చైర్మన్ గారు, వారికి వారి సలహాలు సూచనలు మనకు చాలా అవసరం ఏ ఉద్యోగులకైనా, అదేవిధంగా ఐఎన్టీసీ జనరల్ సెక్రటరీ నాగాన్ గౌడ్ గారికి, ఐఎన్టీసీ నుంచి వచ్చిన చంద్రశేఖర్ గారికి, ఆర్టీసీ నుంచి వచ్చిన రాజిరెడ్డి గారికి, మీడియా మిత్రులకి అందరికీ కూడా ఉద్యోగ కమ్యూనిటీ తరఫున ఉద్యమాభినందనలే. మనకు ఉద్యోగులకు ఎప్పుడు కూడా ప్రభుత్వం మనదైనా మనం ప్రభుత్వంలో ఉన్నా అడగకుండా ఏది ఎవరు ఇవ్వరు. ఉద్యమాలు చేయాల్సిందే, ఇక్కడికి రావాల్సిందే, ఈ క్లబ్కి వచ్చి మీటింగ్ పెట్టాల్సిందే, ఈ రూమ్ తర్వాత ఆ రూమ్లోకి పోవాల్సిందే, ఉద్యమ కార్యాచరణ రూపొందించాలి, ప్రభుత్వం అడగాల్సిందే, అది తప్పదు. అది ఎప్పటికైనా మన ముందున్న కార్యాచరణ. ఉద్యోగులుగా, ఉపాధ్యాయులుగా, కార్మికులుగా, గెజిట్ అధికారులుగా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఒకటి కాదు, మన కమ్యూనిటీ వర్క్ ఛార్జెట్ దగ్గర నుంచి ఐకేపీ, ఈజీఎస్ అన్నిట్లో ఉన్నారు. ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, ఇది అది కాదు. మీరు లేని నాకు తెలిసి ప్రభుత్వ ఉద్యోగులు గెజిట్ ఆఫీసర్ లేని ఆఫీస్ ఉండొచ్చు, ఎన్జిఓస్ లేని ఆఫీస్ ఉండొచ్చు, కానీ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ లేని ఆఫీస్ కానీ ఊరు కానీ లేదు. ఒక పొలిటికల్ పార్టీకి నెట్వర్క్ కింది వరకు కార్యవర్గం ఎంత ఉంటుందో, వాళ్ళ యొక్క గవర్నమెంట్ పదవులు ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు ఎట్టుంటారో, ప్రతి నూక్ అండ్ కార్నర్కి అటు అర్బన్ ఏరియా, రూరల్ ఏరియా కూడా మీ యొక్క ప్రాతినిధ్యం ప్రతి దగ్గర ఉంటుంది. దాన్ని సక్రమంగా సద్వినియోగం చేసుకుంటేనే ఇవన్నీ కూడా కార్యాచరణ రూపించుకోవచ్చు. ఇప్పటివరకు చెప్పారు జేఏసీ చైర్మన్ గారు, అటు టీఎన్జిఓస్ అధ్యక్షులుగా, జేఏసీ చైర్మన్గా, నేను టీజీఓస్ అధ్యక్షులుగా, జేఏసీ సెక్రటరీ జనరల్గా ఉన్నాం అన్ని ఉద్యోగ సంఘాలకి. అందులో మీరు పార్టీ అండ్ పార్టీలే, మీరు సపరేట్ కాదు. మనది జేఏసీ అంటేనే మనది, అందులో అందరూ ఉండాల్సిందే. మీ హక్కుల సాధన కోసం ఎప్పుడు మీ వెంటనే ఉంటాం. ఇప్పుడు మీరు చెప్పిన ఇవన్నీ కూడా డిమాండ్స్ ఇప్పటి కాదు, నాకు తెలిసి 31 సంవత్సరాల సర్వీసులో అప్పటి నుంచి చూస్తున్నాం. కానీ నేమ్ తేడా ఉంది. కాంట్రాక్ట్ అని, టెంపరీ అని, నామినల్ రోల్స్ అని, వర్క్ ఛార్జ్ అని, డేటాబేస్ అని ఏదో పెడతారు. ఇప్పుడు అవుట్సోర్సింగ్ ఉంది. మనం డిమాండ్ చేస్తున్నాం అవుట్సోర్సింగ్ ఏజెన్సీలకి గవర్నమెంట్ పర్మనెంట్ చేయకుండా తప్పించుకోనికి పెట్టుకున్న ఏజెన్సీ అవుట్సోర్సింగ్. వేరే ఏం లేదు. అవుట్సోర్సింగ్ ఏమన్నది, గవర్నమెంట్ పే చేస్తే ఇందాక మన పెద్దలు చెప్పినట్టుగా సమాన పనికి సమాన వేతనం, మాకు కూడా రైట్ కల్పించండి. మాకు క్వాలిఫికేషన్ ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువే ఉంది, వాళ్ళకంటే ఎక్కువే పనిచేస్తున్నాం, ఎక్కువ పని గంటలు పనిచేస్తున్నాం, పని దినాలు కూడా పనిచేస్తున్నాం. ఈ రైట్స్ ఎక్కడ అడుగుతారని చెప్పి ఒకే ఒక లీగల్గా ప్రొసీడ్ కాకుండా పెట్టిన విధానం అవుట్సోర్సింగ్ విధానం. వేరే ఒక సంస్థ ద్వారా ఆ సంస్థ మీ మీద పడి రక్తం తాగుతుంది ఒక రకంగా అనకూడదు. కానీ వాళ్ళ ఏజెన్సీ అయినా కొంతమంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి ఇక్కడ వేరేకి చెప్పాల్సిందే, ఇవన్నీ తెలియాల్సిందే మీడియా మిత్రుల ద్వారా ప్రభుత్వానికి కూడా. ఒక పెళ్లి కానీ అమ్మాయి అబ్బాయి పెళ్లి కావాలంటే ప్రభుత్వం ఉద్యోగం వచ్చినట్టుగా ఇస్తేనే పెళ్లి అయ్యే స్టేజ్. ఆ ఉద్యోగం కోసం 2 లక్షలు 3 లక్షలు అవుట్సోర్సింగ్ ఏజెన్సీకి ఇచ్చి లంచం రూపేనా వాళ్ళ దగ్గర పోస్ట్ తీసుకున్నాక వచ్చేది 15,000, కట్ చేసుకుంటే వచ్చేది 12,000. ఎన్ని సంవత్సరాలు అయితే 2 లక్షలు రావాలి? ఆ 2 లక్షలు పూర్తయ్యేలోపు ఆల్రెడీ డైవర్స్ అయిపోతుంది, ఇంట్లో జీతం రాకుండా. ఇట్లాంటి చెప్పుకోలేని బ్యాక్ ఎండ్ ప్రాబ్లం చాలా ఉన్నాయి. ఆ ఏజెన్సీలకి చేసిన
ఫస్ట్ తారీఖు గవర్నమెంట్ ఎంప్లాయీకి ఫస్ట్ తారీఖు 15 తారీఖు జీతం వస్తుంది. రాకపోయినా మా లాంటి సంఘాలు ఉన్నాయి, లీగల్గా కాన్స్టిట్యూషన్ రైట్స్ ఉన్నాయి. మాకు అడగనీకి మీకు లేదు. గవర్నమెంట్కి మీ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ అడగాలి. 6 నెలలు 9 నెలలు కూడా రాని రోజులు ఉన్నాయి. వీటన్నిటి కూడా శాశ్వత పరిష్కారం కావాలి, టెంపరీ కాదు. మేధావులతో కూర్చొని అన్ని పార్టీలతోటి ప్రభుత్వం మనం కొట్లాడి తెచ్చుకున్న ప్రభుత్వం అయినా గత ప్రభుత్వం మనం మోసం చేసింది, అందులో డౌటే లేదు. ఉద్యోగ కమ్యూనిటీని అందరినీ కూడా మోసం చేసింది. ఈ ప్రభుత్వం హామీ ఇచ్చింది, మేనిఫెస్టోలో పెట్టింది. అయినా ప్రభుత్వమే. మనం ఉద్యోగ వర్గం కార్మికులతో సమానమే. మనం కార్యాచరణ రూపొందించాల్సిందే. అడగకుండా ఏదీ రాదు. చూస్తున్నాం కదా ఇప్పుడు మనం థర్డ్ గ్రేడ్ సిటిజన్ ఎంప్లాయీస్. మన ప్రభుత్వం రోజు మంచిగానే మాట్లాడతారు. సీఎం గారు జేఏసీ చైర్మన్ మనం పిలుస్తున్నారు, మాట్లాడుతున్నారు. ముందు రైతు బంధు ఇద్దాం, రైతు రుణమాఫీ చేద్దాం, 6 గ్యారెంటీలు చేద్దాం, మీరు కొద్దిగా ఆగండి. ఆగుతున్నాం. మనకు ఫస్ట్ తారీఖు జీతం ఇస్తున్నారు, మాకు సంతోషపడ్డాం, అభినందనలు తెలియజేశాం. ట్రాన్స్ఫర్లు ఇచ్చారు, అభినందనలు తెలియజేశాం. ఇంకా డిమాండ్లు ఇప్పుడు మీరు చెప్పుకునే డిమాండ్లు ఎట్టున్నాయో మీకు పూర్తిగా కడుపు కాలుతుంది. మాకు సగంగాలు ఉన్న డిమాండ్లు చాలా ఉన్నాయి. మీరు బయటికి పోయే అవకాశం ఉంటుంది, ఇట్లా మీటింగ్లు పెట్టే అవకాశం ఉంది. మాకు నోరు తెరిచే అవకాశం లేదు. గత ప్రభుత్వం అయితే మొత్తం మన భావ స్వేచ్ఛని పూర్తిగా హరించింది. అప్రకటిత నిషేధం ఉంది మన మీద. బయటికి పిలిస్తే సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి 12 సంవత్సరాల తర్వాత వచ్చాను నేను. 12 సంవత్సరాల తర్వాత మొన్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీటింగ్ పెట్టాము. ఇది 2వ మీటింగ్. మనకు చెప్పుకునే స్వేచ్ఛ ఉంది. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వానికి కూడా జేఏసీ ఆధ్వర్యంలో మేధావులు పెద్దలు చాలా మంది ఉన్నారు. అందరినీ సంఘాలను కలుపుకొని నాట్ ఓన్లీ స్టేట్ గవర్నమెంట్లో ఉన్న గవర్నమెంట్ కాదు, ఆర్టీసీ ఎంప్లాయీస్, సింగరేణి ఎంప్లాయీస్, అదేవిధంగా పబ్లిక్ సెక్టర్ ఎంప్లాయీస్, యూనివర్సిటీ ఎంప్లాయీస్ అందరినీ కలుపుకొని ఒక జేఏసీగా ఫామ్ చేసి మన ఒక్క రోజులో అయ్యేది కాదు. మీ రోజు మనం చర్చ పెట్టగానే పూర్తి కాదు. దీన్ని పెద్దలు కోదండరామ్ సార్ అలాంటి వాళ్ళు, ఇంకా మనకి వెనకుండి చేసే మన ఇదే పార్టీలో ఉండి ఎమ్మెల్సీలు గెలిచిన వాళ్ళు, గ్రాడ్యుయేట్స్ కానీ, తీర్మానం కానీ చాలా మంది ఉన్నారు. మనకి అందరినీ కలుపుకొని ఒక పద్ధతి ప్రకారం ప్రణాళిక పెట్టి గవర్నమెంట్కి ఒక మెమోరాండం ఇచ్చి మీ కార్యాచరణ ఇది మీ మేనిఫెస్టోలో పెట్టారు, ఎందుకు అమలు చేయరు? జనరల్ గవర్నమెంట్కి ఏముంటుందంటే ఉద్యోగులు కుడుమిస్తే పండగ, 4 రోజులు ఇవ్వకుండా 37వ తారీఖు ఇస్తే పాలాభిషేకాలు చేస్తారు. మనోళ్ళు అలవాటు చేసింది గత ప్రభుత్వం. పుష్పాభిషేకాలు, పాలాభిషేకాలు, క్షీరాభిషేకాలు అలవాటు చేసింది. దానికి మనం అలవాటు పడకుండా మనమే కార్యాచరణ రూపొందించుకోవాల్సి మీ అందరికీ తెలియజేస్తూ, మీకు ఈ కార్పొరేషన్ ఏర్పాట్లో కానీ ఇవన్నీ చెప్తే చాలా ఉన్నాయి. డిమాండ్స్ ఒకటి కాదు. మీలోనే ఒకే జీతంతో 3-4 క్యాడర్లు ఉన్నాయి, 3-4 డిజిగ్నేషన్లు ఉన్నాయి. కొంతమంది ఇప్పుడు మీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులే ముందు మా డిజిగ్నేషన్ మార్చని అడుగుతున్నారు. ఎందుకు అంటే ఇందులో కాదేమో, మా వరకు డిజిగ్నేషన్ మార్చుకొని గవర్నమెంట్లో ఫైట్ చేసుకుందాం. డిజిగ్నేషన్ అవుట్సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నంతకాలం పర్మనెంట్ చేయరు. ఎందుకంటే ఒక్కళ్ళ చేత అందరూ చేయాలి. మమ్మల్ని మార్చండి, జూనియర్ అసిస్టెంట్, అవుట్సోర్సింగ్ జూనియర్ అసిస్టెంట్ పెట్టకుండా ఏదే పోస్ట్ ఇవ్వండి, తర్వాత డిజిగ్నేషన్ మీద మార్చుకుంటాం మేము. ఇట్లా రకరకాలుగా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీసే పక్కదారులు పట్టే అవకాశం ఉంది. కాబట్టి మీరు అందరినీ కలుపుకొని అన్ని డిపార్ట్మెంట్లు దీని కార్యాచరణ రూపొందించాలని తెలియజేస్తూ, గెజిటెడ్ అధికారులుగా, ఎంప్లాయీస్, జేఏసీగా మేము మడమదిప్పని పోరాటమే చేస్తాం. అందులో వెనక ముందు లేదు. ఉద్యమాల్లో కూడా తెలంగాణ ఉద్యమంలో పూర్తి స్థాయిలో చేసి ఎటువంటి బెనిఫిట్ ఆశించకుండా, ప్రతిఫలం ఆశించకుండా ఉద్యమాలు చేసి ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళం. ఎవరికి గవర్నమెంట్ కానీ ఎవరికి వెరం. పోరాటమే. ముఖ్యమంత్రి గారు చెప్పారు, మీ అస్తిత్వం ఫస్ట్ మాకు కలిసిన రోజు చెప్పింది ముఖ్యమంత్రి గారు. ఉద్యోగులుగా, ఉపాధ్యాయులుగా, కార్మికులుగా, గెజిటెడ్ అధికారులుగా, మీ జేఏసీగా, అవుట్సోర్సింగ్ అయితే, టెంపరీ అయితే, కాంట్రాక్ట్ అయితే, ఎవరైతే మీ అస్తిత్వం కాపాడుకోండి, తర్వాత నా దగ్గర రండి అన్నారు. మా అస్తిత్వం మనుగడ ప్రశ్నార్థకమైంది. దాన్ని నిలుపుకుందాం, గవర్నమెంట్ ఫైట్ చేద్దాం, మన హక్కులు సాధించుకుందామని, మీ హక్కులు రాయితీల కోసం పోరాటంలో జేఏసీగా మేము ఎప్పుడు మీ ముందుంటామని మరొకసారి హామీ ఇస్తూ అందరినీ కలుపుకొని పోవాల్సిందే కోరుకుంటూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన వాళ్ళకి మరొకసారి ఉద్యమ అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.